ఇప్పటి వరకు రాజమౌళి చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే SSMB 29 మరో ఎత్తు అనేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో రాజమౌళి ఏ సినిమా చేసినా సరే ముందే దానికి సంబంధించిన వివరాలు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తాడు. కానీ మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం అలా చేయలేదు. ఎలాంటి అప్డేట్స్ లేకుండానే షూటింగ్ మొదలు పెట్టిన జక్కన్న సైలెన్స్ తోనే అందరూ చర్చించుకునేలా చేశాడు. ఇక ఇప్పుడు టైటిల్ అనౌన్స్మెంట్ తో గ్లోబల్ స్థాయిలో రీసౌండ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. గ్లోబ్ ట్రాటింగ్ అంటూ నవంబర్ లో టైటిల్ అనౌన్స్ చేస్తానని చెప్పిన జక్కన్న ఇప్పుడు అందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. నవంబర్ 15న భారీ ఎత్తున టైటిల్ లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రాజమౌళి తనయుడు SS కార్తికేయ తాజాగా సోషల్ మీడియాలో నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పేరుతో ఒక భారీ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్టుగా అధికారికంగా ప్రకటించాడు. ఇది కేవలం ఒక ప్రెస్ మీట్ కాదు, ఫ్యాన్స్ మధ్య జరగబోయే ఒక పెద్ద సెలబ్రేషన్. ఈ ఈవెంట్ నవంబర్ 15న సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతుందని, జియో హాట్స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుందని తెలిపాడు. దీంతో ఈవెంట్ తోనే రాజమౌళి రచ్చలేపబోతున్నాడని చెప్పొచ్చు. ఈ ఈవెంట్ కోసం ఏకంగా 15 నుంచి 20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దీంతో ఆరంభమే ఈ లెవెల్లో ఉంటే ఇక రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందో ఊహకు కూడా అందకుండా ఉంది. ఏదేమైనా ఈసారి హాలీవుడ్ సైతం షేక్ అయ్యే సినిమా రాబోతుందన్నాడు రాజమౌళి.